హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు 10వ తరగతికి మారిన సిలబస్ ప్రకారం మోడల్ పేపరు సోషల్ స్టడీస్ పెడుతున్నాను. సో దానికి 100 మార్కులు. ఇంతకుముందు అయితే ఒక సబ్జెక్టుకి 2 పేపర్లు ఉన్నట్టు ఈ సంవత్సరం మారిన క్వశ్చన్ పేపరు 100 మార్కులు పెడుతున్నారు. సో దానికి 15 నిమిషాలు టైం ఉంటుంది. సో 3 సెక్షన్లు ఉంటాయి. ఇక్కడ ఒకటో సెక్షన్లో 12 ఉంటాయి. దానికి ఒక్కొక్క మార్కు 12 మార్కులు. హిమాలయాలను 3 శ్రేణులుగా విభజించారు. ఒకటి హిమాద్రి, 2 హిమాచల్, 3వది మనం రాయాలి, అది శివాలిక్. సో రెండోది ఈ క్రింది వాటిలో ద్వీపకల్ప నది ఏది? 1 గంగా, 2 బ్రహ్మపుత్ర, 3 కావేరి, 4 సట్లేజ్. గంగా, బ్రహ్మపుత్ర ఇవి 2 కూడా పెర్నియల్ రివర్సు, అంటే జీవనదులు. సో ఇక్కడ సట్లేజ్ వచ్చేసి ఇండస్కి, అంటే సింధు నది ఉపనది అది, కాబట్టి అవి 3 కాదు, కావేరి ఆన్సర్. సో 3వ క్వశ్చన్లో కొన్ని కార్యకలాపాల జాబితా కింద ఇవ్వబడింది. ప్రాథమిక రంగ కార్యకలాపాన్ని గుర్తించి మీ జవాబుపత్రంలో రాయండి. 1 రామయ్య నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు, 2 రామయ్య గనుల్లో పనిచేస్తున్నారు, 3 రామయ్య ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునికి పనిచేస్తున్నారు, 4 రామయ్య ఒక పారిశ్రామికత. వీటన్నిటిలో చూస్తే మనం 3 రంగాలు ఉంటాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం ఉంటాయి. వాటిని మనం వ్యవసాయ రంగం అనొచ్చు, తర్వాత సేవా రంగం, పారిశ్రామిక రంగం. సో ఇది వచ్చేసి మొదటి రంగంలోకి వస్తుంది. సో 2 రామయ్య గనుల్లో పనిచేయడం, అది ఆన్సర్ దానికి. తర్వాత 4వది పట్టికను గమనించండి మరియు కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అన్నాడు. భారతదేశంలో పరిశ్రమల వారి కార్మికుల వివరాలు ఇది 2009-2010కి సంబంధించి. అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం గురించి ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చాడు. పురుషులు ఎంతమంది పనిచేస్తున్నారు, స్త్రీలు ఎంతమంది పనిచేస్తున్నారు, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏ రంగంలో మహిళలకు ఉపాధి ఎక్కువ కల్పించబడిందంటే మనం ఇక్కడ చూస్తే వ్యవసాయ రంగంలో 69% పురుషులకు ఇవ్వడం జరిగింది, అది ఆన్సర్ దానికి. తర్వాత 5 ఇక్కడ కొన్ని నగరాలు ఇచ్చారు. అది వాటిని ఏ ఆర్డర్లో పెట్టాలంటే మనం కింద నుంచి ఉత్తరంకి, అంటే దక్షిణం నుంచి ఉత్తరంకి పెట్టాలి. తిరువనంతపురం, ముంబై, జైపూర్, సిమ్లా. ఇక్కడ దక్షిణం నుండి ఉత్తర దిశగా పెట్టమన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే తిరువనంతపురం కేరళలో ఉంది కాబట్టి కింద, అది నెంబర్ 1. ముంబై 2వది, జైపూర్ రాజస్థాన్లో ఉంటుంది, సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి, అదే ఆన్సర్. తర్వాత 5వది చూస్తే కింద ఇచ్చిన గ్రాఫ్ ఆధారంగా కింద ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే ఫర్టిలిటీ రేట్ ఇచ్చాడనమాట. సో భారతదేశంలో ఫర్టిలిటీ రేటు 1960, 2011 చూసినట్లయితే వాళ్ళు అడిగింది 2011లో నమోదైన ఫెర్టిలిటీ రేటు ఎంత, 2011లో ఎంత నమోదైంది? 2.7. సో ఇది 2.7 ఆన్సర్ కరెక్ట్. తర్వాత 7వ క్వశ్చన్కి వస్తే ప్రపంచ యుద్ధాలకు కారణాలు తీవ్ర జాతీయవాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలను ఉంది. 3వది మనం రాయాల్సి ఉంటుంది, అది సైనిక వాదం. తర్వాత 8వ క్వశ్చన్ మొదటి జతలో సమాచారం మధ్య ఉన్న సంబంధం ఆధారంగా 2వ జతను పూర్తి చేయండి అని ఉంది. మనది భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థ, అమెరికాది వచ్చి అధ్యక్ష వ్యవస్థ, అది ఆన్సర్. అధ్యక్ష వ్యవస్థ రాస్తే కరెక్ట్. 2వ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో హిట్లర్ పరిపాలన జరుగుతూ ఉంది. ఆ టైంలో ఆయన పోలాండ్లో ఉండే ఒక ఓడరేవు మీద దాడి చేశాడు. సో వెంటనే 2వ ప్రపంచ యుద్ధం రావడం జరిగింది, అది రాయాల్సి ఉంటుంది, 1 మార్క్ కాబట్టి. 10వది భారతదేశంలో సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన చిత్రంలో ఉన్న వ్యక్తిని గుర్తించండి. దక్షిణ భారతదేశం నుంచి మనకు అందులో మన తెలుగు రాష్ట్రం నుంచి ప్రధానమంత్రికి పనిచేసిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు, ఆయన ఆన్సర్ పివి నరసింహారావు. 11 గ్రాఫ్ను అధ్యయనం చేసి కింద ప్రశ్నకు సమాధానం వేయండి. ఇక్కడ ఏంటంటే అణ్వాయుధాలు అమెరికా, రష్యా ఈ 2 సమకూర్చుకుంటున్నాయి. అణ్వాయుధాల సంఖ్య ఇస్తున్నాడు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 1955 సంవత్సరంలో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశం ఏది? మన గ్రాఫ్ కానీ చూసినట్లయితే 55లో ఇక్కడ అమెరికా తక్కువ ఉంది, చూడండి ఒకసారి గ్రాఫ్ పరిశీలించండి. యుఎస్ఆర్ అంటే రష్యా, దీనికి ఆన్సర్ రష్యా. తర్వాత 12వ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో చేయండి లేదా చావండి, ఈ నినాదం ఇచ్చింది ఎవరంటే మన మహాత్మా గాంధీ. తర్వాత మనం సెక్షన్ 2లోకి వెళ్తే ఇక్కడ
8 క్వశ్చన్స్ ఉన్నాయి. 8 నుండి 16 మార్కులు. 13వ క్వశ్చన్ వచ్చేసి గంగా సింధు మైదాన విభాగాలు లేవంటే దానికి ఆన్సరు, సో దీనికి ఆన్సర్ వచ్చేసి 1 పశ్చిమ భాగం, 2 మధ్య భాగం, 3 తూర్పు భాగం దానికి ఆన్సరు. తర్వాత 14 సైలెంట్ స్ప్రింగు యొక్క ఇతివృత్తం ఏమిటి అని అడిగారు. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే తెలుగు మీడియం పెట్టాను కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా సేమే, ఏం మార్పు ఏమి ఉండదు. సో సెక్షన్ 1లో ఇక్కడ 3 hours అని ఉంది, లేదండి తప్పది, 3 గంటల 15 నిమిషాలు ఉంటుంది. సో 15 minutes, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ చదువుకునే దానికి ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 1లో మనం చూస్తే 1, 2, 3, 4 అంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 12 × 12 1 మార్కు. సో క్వశ్చన్, ది హిమాలయాస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 ranges, హిమాద్రి, హిమాచల్, 3వది మనం రాయాలి. సో దాన్ని శివాలిక్. 2వది, విచ్ ఈస్ ది పెనిన్సులర్ రివర్ అమాంగ్ ది ఫాలోయింగ్, గంగాస్, బ్రహ్మపుత్ర, కావేరి, సట్లెజ్. ఈ గంగా, బ్రహ్మపుత్ర, కావేరి, సట్లెజ్, ఈ 3 కూడా, ఈ సట్లెజ్ వచ్చేసి సింధు నదికి ఉపనది. సో అవి 3 కాదు, 3 కావేరి. సో 4వది, లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఈజ్ గివెన్ బిలో, ఐడెంటిఫై ద ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీ అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్ అన్నాడు. దీంట్లో 2వది ఆన్సరు, దీనికి ఆన్సరు. సో రామయ్య వర్క్స్ ఇన్ మైనింగ్, అంటే గనుల్లో పనిచేస్తుంటాడు. తర్వాత 4వ క్వశ్చన్, అబ్జర్వ్ ది టేబుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ గివెన్ బిలో అన్నాడు. అంటే ఇక్కడ వచ్చిన టేబుల్, సో అకార్డింగ్ టు 2009 and 10. సో ఇక్కడ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ చూపించాడు, మేల్ పర్సంటేజ్, ఫీమేల్ పర్సంటేజ్. సో ఇక్కడ ఒకే క్వశ్చన్, ఇన్ విచ్ సెక్టార్ ది ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ హై. సో వెన్ వీ హ్యావ్ టు సీ దిస్ చార్ట్, ది ఫీమేల్స్ వర్కింగ్ హై పర్సంటేజ్ 69. So then 5th question, Trivandrum, Mumbai, Jaipur, Shimla. Arrange these capital cities from south to north according to their location. Location ఐడెంటిఫై చేస్తే మనం తిరువనంతపురం కేరళలో ఉంది, అంటే కింద దక్షిణ, దానిపైనే ముంబై ఉంటుంది, దానిపైనే మన రాజస్థాన్లో జైపూర్ ఉంటుంది. సో షిమ్లా, దానిపైన హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. అది ఉండేది ఆర్డర్ ప్రకారం ఇచ్చేసాడు కాబట్టి అదే రాసేస్తే రైట్. సో ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది graph given below. So we have to write what is the fertility rate recording in 2011. So 2011, according to this graph, the answer is 2.7. Causes for world wars: aggressive nationalism, imperialist, secret alliances. So we have to write a third one, that is so third one is militarism. So 8th question, based on the relationship between the information in the first pair, complete the second pair. India parliamentary system, America followed president system. So 9th question, what is the immediate provocation for the Second World War? Because Hitler announced the war on Poland. 10th question, identify the person in the picture who introduced policy of liberalization in India. So in this picture, our Telugu person P.V. Narasimha Rao. Answer. So 11, study the graph and answer the following question. So when we have to see this graph, in this graph, USSR had huge, they are spent a huge money for a number of number of warheads. So question is, which country had the highest warheads in the 1955? When we have to see 1955, Russia had highest warheads. So 12th question, who gave the slogan "Do or Die" during the Quit India movement? Mahatma Gandhi is the right answer. So section 2, 8 into 2, 16 marks. So all the questions, each one 2 marks. 13th, what are the divisions of Indo-Gangetic Plains? So east, west and middle. What is the theme of the book Silent Spring?
సో 15th, suggest any two measures to solve the problems of urbanization. పట్టణీకరణ గురించి ఒక 2 రాయడం స్లోగన్స్. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది మ్యాప్. ఈ మ్యాప్ ఆధారంగా మనం రాయాలి. 2 ఉన్నాయి ఇక్కడ. నేమ్ ది రివర్ flowing through Tibet which is also called Sangpo. So it is called, the Brahmaputra is called Sangpo in Tibet. So answer is Brahmaputra. Varanasi is situated on the banks of which river? So the Ganga river flows near besides of Varanasi. 17th, arrange the following movements in the correct chronological order. సో వీటిని ఏ సంవత్సరాలు జరిగిన ముందు వేసుకొని తర్వాత ఆర్డర్ ప్రకారం రాయడం. రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్ ఫర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ పొలిటికల్ పార్టీస్ ఒక 2 రాయమంటున్నాడు. సో 19 ఇన్ ఏ వార్ ఏవన్ ది కంట్రీ విచ్ విన్స్ టు లాస్. అది కూడా ఈజీనని. 20th question, I have a dream that my 4 little children will one day live in a nation where they will not be judged by the color of their skin but by the content of their character. So ఇది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈయన అమెరికాలో జాతి వివక్షత ఉంటే ఈయన ఆధ్వర్యంలో ఒక మూమెంట్ జరిగింది. ఆ మూమెంట్లో ఆ సభలో ఆయన మాట్లాడుతూ అది రాసి సరిపోతుంది. సెక్షన్ 3లో 8 క్వశ్చన్లు ఉంటాయి, 4 మార్కులు 32. ఎక్స్ప్లెయిన్ ది చేంజెస్ అక్కర్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ఇన్ దిస్ సెటిల్డ్ లైఫ్. 22nd, వాట్ మెజర్స్ ఆర్ బీయింగ్ టేకన్ అప్ బై ది గవర్నమెంట్ ఫర్ ది డెవలప్మెంట్ గవర్నమెంట్స్ స్కూల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల అభివృద్ధికి ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో రాసి సరిపోతుంది. So answer the following questions based on the table given below. Some data regarding India and its neighbors for 2013. According to 2013, in this chart, here 4 questions are here. Define average school age of schooling. So average age of schooling is the first Sri Lanka. Second one, which country is better in life expectancy? So it's also Sri Lanka. Which country is better in all aspects given in the table? Sri Lanka. What are the aspects inside the determining the HD of country? So 24th, suggest some precautions we can take to prevent the spread of coronavirus. సో కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనం ఏం శ్రద్ధ తీసుకోవాలో రాయడం. రైట్ అబౌట్ ది లీగ్ ఆఫ్ నేషన్స్. సో ఇట్స్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ది లీగ్ ఆఫ్ నేషన్స్ ఆర్ ఫార్మ్డ్. సో 26th క్వశ్చన్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది మ్యాప్ గివెన్ బిలో. ఇక్కడ మ్యాప్ ఇచ్చున్నారు. సో ఇక్కడ ఎన్ని ఖండాలు ఉన్నాయని దాని గురించి కూడా 2 క్వశ్చన్లు ఇచ్చున్నారు. అయ్యేం చూద్దాం. వాట్ ఆర్ ది కాంటినెంట్స్ యూ అబ్జర్వ్ ఇన్ ది అబౌవ్ మ్యాప్. ఈ మ్యాప్లో ఉండే ఖండాలు రాయాలి. 1 ఆసియా, 2 ఆస్ట్రేలియా ఖండం ఉంది. సో నేమ్ ఎనీ కంట్రీస్ విచ్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ జపాన్. ఇక్కడ సర్కిల్ ఉండే లోపల ఉండే దేశాలన్నీ కూడా జపాన్ ఆధ్వర్యంలో ఉన్నట్టువే. సర్కిల్లో ఉన్నటువన్నీ కూడా జపాన్ ఆధ్వర్యంలో ఉన్నట్టువే. 27th క్వశ్చన్, రైట్ అబౌట్ రీసెంట్ స్టెప్స్ టేకన్ బై గవర్నమెంట్స్ టు బ్రింగ్ అబౌట్ socio-economic change. 28th, appreciate the role played by Sardar Vallabhbhai Patel in the unification of the state. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ప్రామినెన్స్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మన దేశంలో కలిపేదానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ని నియమించారు. ఆయన తీసుకున్న ఏ ప్రికాషన్స్ తీసుకున్నాడు మన దేశంలో ఆ ప్రామినెన్స్ కలపడానికి. సో సెక్షన్ 4 5 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్కులు. ఈజీగా తెచ్చుకోవాల్సిన సెక్షన్ ఇదేను. సో ఎక్స్ప్లెయిన్ ది ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది పెనిన్సులర్ ప్లాట్యూ ఆర్ అవర్ హ్యూమన్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ ఎనీ వేస్. ఎక్స్ప్లెయిన్. 30th క్వశ్చన్, ది డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ ది అదర్. డిస్కస్. ఆర్ దెర్ షుడ్ బి సోషల్ కంట్రోల్ ఓవర్ ది ఎక్స్ట్రాక్షన్ అండ్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్ అంటే అగ్రీ.
So 31 question, why the 20th century called the century of extremes? So this sentence said by Eric Hobson. Or the emergency period was setback to the Indian democracy. Do you agree with this statement? Explain. Yes, we are agree. So the emergency period announced by past our Prime Minister Indira Gandhi. 32nd question, study the timetable given below and answer the following questions. సో ఆర్నమెంట్స్ గురించి ఉన్నాయి, అంటే అణ్వాయుధాలు ఏ దేశాలు ఇక్కడ పెంపొందించుకున్నాయి వాటి మీద ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ది అబౌవ్ బార్ గ్రాఫ్ ఇండికేట్స్, దీన్ని దేన్ని సూచిస్తుందని అణ్వాయుధాలు పెంచుకునేదానికి. ఇన్ విచ్ ఇయర్ హైయెస్ట్ మనీ స్పెంట్ ఆన్ ఆర్మ్స్ అంటే 1914. 3 హౌ ఈజ్ ది ట్రెండ్ ఇన్ స్పెంట్ మనీ ఆన్ ఆర్మ్స్. 4th అకార్డింగ్ టు ది అబౌవ్ డయాగ్రామ్ విచ్ కంట్రీస్ హ్యావ్ స్పెంట్ మనీ ఆన్ న్యూక్లియర్ వెపన్స్. అంటే ఇక్కడే ఆన్సర్ ఉందండి. సో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్. సో నెక్స్ట్ వన్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది గ్రాఫ్ గివెన్ బిలో. సో హియర్ నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ యూపీఏ, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎన్డీఏ. సో అకార్డింగ్ టు దిస్ graph, here 4 questions are here. One is A, which parties were part of the National Democratic Alliance movement? So first one is right answer. So B, which parties are part of the National Front movement? National Front movement is the second one. C, what is the tenure of the United Front government? United Front. So how many years they are ruling in our country? I think 1 year, some months. So D, which aspect the above pie chart shows? So the chart shows about the colonial government, alliance government. So map pointing. So direct questions. Here just 2, remaining 2 questions are indirect. 1, the place situated on the 3 areas, Kanyakumari. 2nd, the state which has Patna as capital, Bihar. 3rd one, the Malabar coast, Kerala. 4, Shimla is the capital of Himachal Pradesh. So 5th one, the highest peak in Shivak ranges, Kanchenjunga. 6th one, the river which flows between Vindhya and Satpura mountains, Narmada, river Narmada. 7, river Brahmaputra. 8, Eastern Ghats. So Eastern Ghats located in eastern side of coastal of India. So 33, mark the following on the outline map of the world. The country which was ruled by Tsars, it is Russia. Second one, the country which affected by the atom bombs in 1945, so Japan. 3rd, India. 4th, the Atlantic Ocean. 5th one, the country which located UNO headquarters. So it is a UNO headquarters located in America, New York. 6th one, the country ruled by Manchu dynasty, China. So direct questions of France, Italy. So this question paper is very easy to write the examinations. Students, so everyone follow this channel for updates. Thank you for watching.